ఆరాధన జరిగేటప్పుడు మైమరచి దేవుణ్ణి పరవశంతో సన్నుతించాలి. పరిశుద్ధాత్మ స్పర్శను అనుభవిస్తాం, అభిషేకం పొందుతాం. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, వరములు లభిస్తాయి, దయ్యాలు బారిపోతాయి. ఆరాధించేటప్పుడు మైమరచి ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు మనం పై చూపులు పెట్టుకొని ఉండకూడదు. కొంతమందిని బాగా కనిపెడుతుంటాను నేను. వాళ్ళ భక్తి ఏందో, వాళ్ళ ఆత్మీయత ఏందో, వాళ్ళ ప్రవర్తన అర్థమవుతుంటుంది నాకు. వాళ్ళు దేవుడికి ఇచ్చే విలువ ఏంటో, విధేయత ఏంటో అనేది. కొంతమంది అట్లా ఉంటారు, పనికిమాలినోళ్ళు. అట్లా ఎవరుంటే వాళ్ళు పనికిమాలినోళ్ళు. చక్కగా దేవుణ్ణి ఆరాధించే సమయం, చక్కగా దేవుని మయంపరిచే సమయాన్ని మైమరచి ఆరాధించుట ద్వారా దేవుని శక్తిని, అభిషేకాన్ని, ప్రభావాన్ని, వరములను, కొన్ని పరిస్థితుల్లో నుంచి విడుదలను, స్వస్థతను పొందగలుగుతాం. కాబట్టి ఆరాధించేటప్పుడు పనికిమాలినతనంగా ఉండకూడదు. ఎంత చెప్పినా కొంతమందికి అర్థమై సాగదు. ఆరాధించేటప్పుడు లీనమై ఆరాధించాలి, మైమరచి ఆరాధించాలి. ఇక రెండో ప్రపంచంలోకి వెళ్ళకూడదు. మనం మనసు పెట్టి ఆరాధించేది ఈ కాసేపే. మళ్ళీ బయటికి పోయిన తర్వాత నువ్వు ఇలా ఆరాధన చేయాలన్నా నీకు ఏడా దొరికిద్ది, అవకాశం దొరకదు కదా. కాబట్టి టైంని పోనీయకూడదు, అది నేను చెప్పేది. సరే, మరొక పాట ద్వారా దేవుణ్ణి మయంపరుచుకుందాం. పరిచర్యకు తోడ్పాటుగా మనకు కలిగిన దానిలో నుండి పరిచర్య కొరకు మన వంతు మనం సపోర్ట్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మధ్యమావతి పట్టుకోయా, అదే స్తుతి నీకే నా ప్రభు. స్కేల్ చూసుకోయా. కొంచెం పైన ఉండాలిగా. ఇంకొంచెం పైన, అది. ఇంకా ఇంకా వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు.
వలదు, క్షణికానందాలు నాకు వలదు. అమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. బంధు బాంధవ్యాల బాధ వలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు. నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు. నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే ఆడండి. యేసు ప్రభు. అందరూ స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. నీకే నా ప్రభు. దేవునికి మహిమ. మీరందరూ కలిసి పాడండి ఒకసారి. స్తుతి నీకే నా ప్రభు, అసలు ఉయ్యాలు ఊపినట్టుంది. ఏది ఈసారి రిధంలో పాడదాం. తబలా ప్లే చేస్తాడు, మీరు మీరు పాడండి. రెడీ? స్తుతి నీకే నా ప్రభు. ఆహా, నీకే మీరు కూడా నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు.
మహిమ. కొన్ని పాటల్లో ఆ పరవశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాస్తవానికి మధ్యమావతి రాగం నిద్రపుచ్చే రాగం. ఒక రకమైన మత్తు కలిగించే శక్తి ఉంది ఆ రాగానికి. పిల్లలు నిద్రపోవాలంటే ఉయ్యాల్లో వేసి తెలిసిన వాళ్ళు మధ్యమావతి రాగం పాట పాడతారు. పల్లవి చరణం పూర్తి అయ్యేటప్పుడు వాడు నిద్రపోతాడు. అంత పవర్ ఉంటుంది ఆ రాగంలో. నిద్ర ఎప్పుడు వచ్చింది? మనసుకు నెమ్మది వచ్చినప్పుడు వచ్చింది, ప్రశాంతత వచ్చినప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ నిద్రపోయే పాట ఇప్పుడు ఎందుకు పాటించావంటే మీకు మెంటల్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటే వాక్యం బాగింటారని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. ఈరోజు మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి లేచి నిలబడండి. దేవునికి మహిమ. పరిచారకులు మీ దగ్గరికి పుస్తకాలు తీసుకొస్తున్నారు. ఆ పుస్తకాలు తీసుకోండి. ఇంటికి వెళ్ళి కనీసం 2 సార్లు చదవండి. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకప్పుడు యేసు ప్రభుని వ్యతిరేకించిన నేను యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప లోకరక్షకుడు ఇంకొకడు లేడు అని ఎందుకు నమ్మి ప్రకటిస్తున్నానో, దేన్ని బట్టి నేను ఆయనకి కనెక్ట్ అయ్యానో అందులో రాశాను. కాబట్టి అసలు ఇదేందో తెలుసుకుందామనైనా సరే ఇంటికి పోయి చదవండి. చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చైనా కాసేపు ప్రశాంతంగా కూర్చొని చదివించుకోండి. మీరు బాగుపడతారు, ఆ చదివినోడు కూడా బాగుపడతాడు. ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ. చాలామంది ఈరోజు దేవుని పాదాల చెంతకు నూతనంగా వచ్చారు. చాలా సంతోషం మీ అందరిని బట్టి. మీరు అలానే నిలిచి ఉండండి. మీరు ఏ సమస్యలో వచ్చారో తెలియదు. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు. సంఘం మీకోసం ప్రార్థన చేసిద్ది. మీరు ఎదుర్కొంటున్న ఆ ఒత్తిళ్లలో నుంచి విడుదల దొరికేటట్టు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మీకు రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. అలానే నిలిచి కళ్ళు మూసి తలలో వంచండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, పునరుద్ధానపు వేళ నీ సన్నిధిలోనికి మీరు తీసుకుని వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు. మీరు ఆకర్షించారు, మీరు నడిపించారు ప్రభువా. ఇదిగో వచ్చిన బిడ్డల్లో ఎంతమంది రక్షణ మారు మనసు లేదో వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. రక్షణలోనికి నడిపించండి. మీరు మాట్లాడితే వారి హృదయాలు తెరవబడతాయి కాబట్టి వారిని దర్శించండి దేవా. అప్పుల బాధలు, అనారోగ్యాలు, అయా పోలీస్ కేసులు, ఏ సమస్యతో నీ సన్నిధిలో అడుగుపెట్టినప్పటికీ యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలగాలయ్యా. నా తండ్రి సన్నిధిలో నా దేవుడు నా బంధకాలు తెంచివేశాడని నీ బిడ్డలో సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించండి తండ్రి. వచ్చిన బిడ్డల్లో నాయన ఒకవేళ వేరే సంఘాలకు చెందిన వారై ఉంటే వారి వారి సంఘాల్లో దైవజనుల దగ్గర నమ్మకంగా ఉండునట్లు సహాయించి, ఎక్కడికి వెళ్ళని వారై నూతనంగా నీ దగ్గరకు వచ్చి ఉంటే యేసు నామముల వారి ఇక్కడ స్థిరపరచబడుదురుగాక, అంటుకట్టబడుదురుగాక, నీ కొరకు ఫలించుదురుగాక ప్రభువా. అలాగనే బేదలు దీనులైన నీ బిడ్డలు నీ పరిచర్య కోసం విత్తిన హృదయపూర్వకమైన కానుక అర్పణ కూడా మీరు దీవించి లక్షంతులుగా నీ బిడ్డలకు ప్రతిఫలమును దయచేయండి. వారు ఉన్న అక్కర్లు అవసరతలు అన్నిటి నుంచి విడిపించి నీ గొప్ప సమాధానమును సమృద్ధిని వారికి దయచేయమని అడుగుతున్నాం. నీ దాసులు నీ మాటలు అందించబోతూ ఉండగా మీరే మా అందరితో కూడా మాట్లాడమని, సమస్త పరిస్థితులు మీరే స్వాధీనపరచుకోమని యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి. మీ అందరికి వందనాలు. దేవుడు ఆయన సంపూర్ణ రక్షణ మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దాదాపు 40 సంవత్సరాల ప్రాయంలో తన కర్తవ్యాన్ని గుర్తెరిగి తను దేవుని ద్వారా కాపాడబడ్డాడని, దేవుని ద్వారా ఒక బానిస పిల్లవాడు రాజకుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడని గుర్తెరిగిన వాడై మోషే తన జాతిని ఉద్ధరించడానికి పూనుకున్న రోజులవి. ఆ విధంగా తన జాతిని ఉద్ధరించాలి, తనకు దేవుడు బ్రతుకునెందుకు ఇచ్చాడో, ఇంతకాలం ఎందుకు బ్రతకనిచ్చాడో, మరణం అతి సమీపంలోనికి పసితనంలోనే వచ్చినా అందులో పడకుండా ఎందుకు కాపాడాడో, అసలు దేవుని ఉద్దేశం ఏంటో గ్రహింపొచ్చింది మోషేకి దాదాపు 40 ఏళ్ల ప్రాయానికి. అప్పటికి ఐగుప్తీయుల సకల విద్యల యందు నిష్ణాతుడయ్యాడు. మంచి ప్రావీణ్యం పొందాడు. మాటల యందు మంచి నేర్పరి. ఎందులోనూ
తిరుగులేని వ్యక్తిగా సిద్ధపరచబడ్డ మోషే తన కోసం కాదు బ్రతకాల్సింది, తన జాతి కోసం, తన ప్రజల కోసం, తన ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయటం కోసం దేవుడు ప్రత్యేకంగా తన జీవితంలో జోక్యం చేసుకున్నాడని తన జన్మ పరమార్థాన్ని గుర్తిరిగిన వాడై ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి నడుం కట్టాడు. చాలా ఆశతో, చాలా ఆనందంతో ఆ పనికి పూనుకున్నాడు మోషే. ఎవరికైనా ఒక ఆనందం ఉంటుంది, దేవుడు నన్ను స్పెషల్గా దృష్టించాడు, నా జన్మ వెనక ఆయన ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ దాకా అవసరంలా, నీతో ఎవరైనా నేనే నీతో, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది అని నేను నీతో అన్నాను అనుకో, చాలా సంతోషంగా ఉంటుంది నీకు. ఓ రకంగా చెప్పాలంటే నీ ముఖం వికసిస్తుంది. నిజంగా నన్ను దేవుడు అలా కోరుకుంటాడా? నిజంగా నాకంత ఆధిక్యత ఉందా? దేవుని ప్రణాళికలో నేనున్నానా? దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడా? అంత ధన్యత నాకు అని నీ ముఖం వికసిస్తుంది. చాలా సంతోషపడతావు, ఆత్మలో చాలా ఆనందిస్తావు, అదొక ధన్యతగా ఫీల్ అవుతావు. మోషే జీవితం అయితే చాలా స్పష్టంగానే కనపడుతుంది. మోషే టైంలో పుట్టినటువంటి, మోషే వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నైల్ నదిలో శవాలు అయిపోయారు, మొసళ్ళకు ఆహారం అయ్యారు. కానీ మోషే నేరుగా రాజకుమార్తె దగ్గరకు చేర్చబడి ఆమె ద్వారా కాపాడబడ్డాడు. తన జీవితంలో ఆ మలుపులు చూసుకున్నప్పుడు మోషేకి ఈజీగా అర్థమైపోయింది, దేవుడు నన్ను లీడ్ చేశాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నా ఎడల తన ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పుట్టుక వెనక కూడా ఆయన స్పెషల్ ఉద్దేశం ఉంది, ప్రత్యేక ఉద్దేశం ఉంది అనేది నీ లైఫ్ని గురించి నీకు అర్థమైందో లేదో, నీ లైఫ్ని గురించి నీకు అర్థమైందో లేదో కానీ మోషే జీవితాన్ని గురించి మాత్రం మోషేకి స్పష్టంగా అర్థమైంది. అర్థమయ్యి అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవటం జరిగింది. వాస్తవంగా ఈ జనాల గురించి తను ఆలోచన కలిగి ఉండకపోతే ఐగుప్తు దేశానికి తర్వాత రాజు అతడే, తర్వాత ఫరో అతడే అవుతాడు. అంతేకాదు సకల భోగ భాగ్యాలలో తొలతూగి జీవితాన్ని ఒక రేంజ్లో అనుభవించి వెళ్ళిపోవచ్చు. ఏమంటారు? బెస్ట్ లైఫ్, కింగ్. అప్పట్లో ఐగుప్తు అగ్రరాజ్యంగా ఉంది, చాలా ప్రసిద్ధిగాంచిన రాజ్యంగా ఉంది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా రాజ్యానికి దాసోహం అన్నాయి. ఆ స్థితిలో ఈజిప్ట్ ఉంది. ఆ సింహాసనం ఎక్కే ఆధిక్యత మోషేకి దక్కబోతుంది. కానీ నిర్దాక్షిణ్యంగా వదిలేసుకున్నాడు. ఎందుకంటే తన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో, తన పట్ల దేవుని చిత్తం ఏమిటో, తన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, తన జన్మ వెనక దేవునికి ఉన్న ఆలోచన ఏంటో స్పష్టంగా ఎరిగిన వాడై ఆ అవన్నీ అల్పమైనవని అనుకున్నాడు. ఏది? అప్పటి అగ్రరాజ్య సింహాసనం అల్పమైంది అనుకున్నాడు. రాజా వంశానికి చెందినోడు అనిపించుకోవటం అల్పమైంది అనుకున్నాడు. సకల భోగ భాగ్యాలు అనుభవించడం అల్పమైంది అనుకున్నాడు. మరి ఏది విలువైంది అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, దేవుని ప్రజలతో అనుభవించే శ్రమే గొప్ప భాగ్యం అని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయి ఎంత ఆశతో, ఎంత ఉల్లాసంతో, ఎంత ఉత్సాహంతో దేవుని ప్రజల్ని విమోచించడానికి మొదలుపెట్టి ఒక ఐగుప్తు సైనికుడు ఒక ఇశ్రాయేలీయుణ్ణి శ్రమ పెడుతుంటే, నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే వెళ్ళి బాధింపబడుతున్న వాని పక్షమున నిలిచి బాధ పెడుతున్న వాడిని చంపి ఇసుకలోగా పెట్టాడు. అంటే విమోచన స్టార్ట్ చేశాడు. బహుశా చాలా ఉల్లాసంతో, ఉత్సాహంతో పని మొదలుపెట్టి ఉండాలి. కానీ ఏం జరిగింది? అతడు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. బోలెడంత చేసేద్దాం అనుకున్నాడు, బోలెడంత సాధించేద్దాం అనుకున్నాడు, బోల్డంత ఉద్ధరించేద్దాం ప్రజలను అనుకున్నాడు. కానీ ఒక్కడిని కూడా పూర్తిగా విమోచించలేకపోయాడు. ఒక్కడిని కూడా. చివరికి ఏమైందంటే అక్కడి నుంచి జంప్ అవ్వాల్సి వచ్చింది. ఈ హత్య
బయటికి వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఏ ప్రజల్ని విమోచిద్దాం అనుకున్నాడో, ఏ ప్రజల్ని బాగు చేద్దాం అనుకున్నాడో, ఏ ప్రజల్ని ఉద్ధరిద్దాం అనుకున్నాడో వాళ్ళే లీక్ చేశారు. వాళ్ళందరూ డిఫరెంట్ సైకాలజీ. కూర్చున్న కొమ్మని నరుక్కునే టైపు. అరే నా పక్షంగా పోరాడి నన్ను బాధ పెట్టినందుకు అవతలండి ఏకదం చంపేశాడు కదా, ఇతనికి మేమంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ అనుకొని విషయాన్ని గోప్యంగా ఉంచాలి కదా. ఓపెన్ చేశారు వాళ్ళు. చివరికి బాధపడ్డాడు. ఒరే మిమ్మల్ని రక్షిద్దామని, మిమ్మల్ని విమోచిద్దామని, మిమ్మల్ని బయటికి తెద్దామని, మిమ్మల్ని ఉద్ధరించి తగలబెడదాం అనుకుంటే మీరే కంపు కంపు చేశారు కదరా. ఈ సంగతి రాజుకు తెలిసింది. పెదవి దాటితే ఊరు దాటిద్ది అనే సామెత ఉంది. ఏ ప్రజల్ని బాగు చేద్దాం అనుకున్నాడో వాళ్లే తీసుకెళ్ళి అప్పచెప్పారు. వాళ్ళంతే. సంసోను కూడా అంతే అప్పచెప్తారు. వాళ్ళ న్యాయాధిపతులు అంతే అప్పచెప్పారు. వాళ్ళంతే. ఏం చేయాలి? చాలా కలలుగన్నాడు, కలలన్నీ కలలైపోయాయి. చాలా ఆశలు పెట్టుకున్నాడు, ఆశలన్నీ నిరాశలైపోయాయి. చాలా ఉత్సాహంతో పని మొదలు పెట్టాడు, పూర్తిగా నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం ఎదురు దెబ్బల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నాకు తెలిసి బహుశా దేవుని ముందు కూర్చొని ఉంటాడు, ప్రభా నా గతి ఏంటని. మీకు రెండో ఆలోచనే లేదు. రాజ్యంలో ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు, ఖచ్చితంగా చంపుతారు. అందుకని ముందు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని రాజాగ్రహమునకు భయపడక విశ్వాసము గలవాడ. ఒక్కసారి హెబ్రీ పత్రిక తీసుకోండి. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువు. 23 కాదు నాన్న, అన్ని వరుసగా ఉంటాయి. 27వ వచనం మాత్రం చదువు చాలు, మిగిలిన వాళ్ళు తర్వాత చదువుకుంటారు ఇంటికి పోయి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యులైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజాగ్రహమునకు భయపడక అంటే రాజు దాకా పోయింది. రాజు ఆగ్రహం కూడా బయలుదేరింది. అయితే భయపడలేదట. రాజాగ్రహమునకు భయపడల. మరి భయపడినప్పుడు అక్కడే ఉండాలిగా, కానీ అక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అక్కడ ఉంటే తను అనుకున్న కార్యము నెరవేరదు. కాబట్టి ముందు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. అక్కడి నుంచి ముందు పక్కకి వెళ్ళిపోయాడు. మిద్యాను దేశమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఇత్రో అనేవాని ఇంట చేరాడు. అయా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నాకు తెలిసి ఏ మనిషికి రానంత నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం మోషేకి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏదో చేద్దామంటే ఏదో అయిందంటారే, అట్లాగ అయిపోయి ఏకదం 40 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. 40 సంవత్సరాలంటే మామూలు విషయమా? ఒక మనిషి జీవితంలో పూర్తిగా ఏదన్నా సాధించాలన్నా, ఏదన్నా నెరవేర్చాలన్నా, ఏదన్నా జయించాలన్నా, ఏదన్నా నిలబెట్టాలన్నా కరెక్ట్గా ఒక మనిషి జీవిత కాలంలో 40 సంవత్సరాల కాలం పడుతుంది. మీరు ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చూడండి. దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు వాళ్ళు ఏలినట్టు. దావీదు స్టోరీ మీకు చూస్తే అర్థమైంది. ఈ 40 ఏళ్ళు చాలా ప్రాముఖ్యమైంది. బోల్డ్ అంతా సాధించేయొచ్చు మోషే. పాపం బోల్డ్ అంతా సాధించేద్దాం అనుకున్నాయి, అన్నీ పోయినాయి. ఆ జనాలు పోయారు, ఆ అధికారం పోయింది, ఆ పెత్తనం పోయింది, అసలు ఆ రాజ్యంలో ఉండే అవకాశమే పోయింది. ఇంకా ఆయన చేద్దామన్నా ముందు అసలు అక్కడికి వెళ్ళేదానికే ఛాన్స్ లేదు. కనపడితే ఇంకంతే సంగతులు మోషే. కాబట్టి ఇప్పుడు ఆశ లేదు, నిరీక్షణ లేదు, ఉత్సాహం లేదు, కలలన్నీ కలలైపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే తను అనుకున్నవన్నీ కూడా పేక మేడల్లాగా కూలిపోయినాయి. మన జీవితాల్లో కూడా బాగా వినండి, మన జీవితాల్లో కూడా మన జీవితాలను గురించి రకరకాలుగా మనం ఆశ కలిగి ఉంటాం, ఆలోచనలు కలిగి ఉంటాం, కలలు కంటా ఉంటాం, కోరికలు కలిగి ఉంటాం. జీవితాన్ని మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు మన కలలు ఒక రకంగా ఉంటాయి, మన లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఏదేదో జరిగిద్ది. ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగినప్పుడు ఏదేదో అయిపోతాం మనం.
అంటే ఏదేదో అయిపోతాం అంటే ఏమైపోతాం అంటే ఇక జీవితంలో చైతన్యం కోల్పోతాం, ఉత్సాహాన్ని కోల్పోతాం, నిరాశ నిస్పృహ, ఏదో బయటికి అట్లా పెదాల మీద నవ్వు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, కానీ లోపల భయంకరమైన అగాధం అన్నట్టు అదొక రకమైన వేదనామయమైన ప్రపంచంలో బతుకీడుస్తూ ఉంటాం. ఎప్పుడు కలలు కలలైనప్పుడు, ఆశలు విఫలమైనప్పుడు. ఏమంటారు? మీలో కొంతమందికి పాపం ఇప్పటికే అలాంటి అనుభవాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో అలాంటి దెబ్బలు తిన్నారు. భర్తతో జీవితాన్ని మొదలుపెట్టి ఆహా లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనుకుంటే సడన్గా భర్త వెళ్ళిపోయాడు. పిల్లలు ఉన్నారు, కుటుంబం బాగా చూసుకోవాలి అంటే పిల్లలకు రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయి కొంతమంది ఏకాకులైపోయి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి లైఫ్ ఒకటి నాకు వచ్చింది అని నేను అనుకోలేదు, కానీ ఇది నాకు వచ్చింది. నేను విధవరాలను అవుతాను అని నేను అనుకోలేదు, కానీ నాకు ఇలాంటిది ప్రాప్తించింది, అయ్యో దేవుడా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నా భర్త నుంచి నేను విడిపోతాను అని నేను అనుకోలేదు, కానీ విడిపోయాను, మాకు విడాకులైన ఇది ఊహించలేదు కానీ అయిపోయింది అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగే కొంతమంది పురుషులు తమ భాగస్వాముల విషయంలో అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. తమ కుటుంబాలు విఫలమైపోయి దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో, పిల్లలు కూడా ఆఖరికి తన దగ్గర లేకుండా ఇలాంటి గతి ఒకటి వచ్చింది, ఇలాంటి రోజు ఒకటి వచ్చిందని ఊహించని రోజుని అనుభవించి ఆవేదనతో దుఃఖపడేవాళ్ళు. చదువుకునే రోజుల్లో జాబ్ కొడతాను, అట్లా అవుతాను, ఇట్లా అవుతాను, ఒక రేంజ్లో ఉంటాను, ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్గా ఉంటాను, ఏదో కలలు కంటే తీరా ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికి జాబు లేదు, ఏమి లేదు, ఏదో నెలసరి ఏదో కొంచెం ఇల్లు గడవడానికి సరిపోయిన ఆదాయంతో బ్రతుకీడుస్తూ ఉంటే తను చదువుకునే రోజుల్లో కన్నా కలలన్నీ కలలైపోయి ఇలాంటి రోజు ఒక రోజు వచ్చింది, ఇలాంటి స్థితి వచ్చింది అని ఊహించని రోజులు ఎదురు వస్తున్నప్పుడు ఆ చేదుని అనుభవించలేక వేదనతో బ్రతికేటువంటి పురుషులు స్త్రీలు లేకపోలేదు. కొంతమందికి తల్లి తండ్రి పచ్చని కుటుంబం, ఆ పిల్లలు అనుకోరు తల్లిదండ్రి డ్యామేజ్ అవుతారని, కానీ చూస్తానే తల్లి ఒక రోజు తండ్రి ఒక రోజు డ్యామేజ్ అయిపోయి వాళ్ళు లేకుండా అయిపోయి చివరికి చిరుప్రాయములోనే అనాథలుగా మారిపోయే రోజు ఒక రోజు వచ్చింది అని అనుకోరు. కానీ అలాంటి రోజు ఒక రోజు చూసినప్పుడు దేవుడా ఇలాంటి రోజును ఊహించలేదు, అసలు మా నాన్న లేని రోజును ఊహించలేదు, మా అమ్మ లేని రోజును ఊహించలేదు, కానీ ఈ రోజులు ఆ రోజులు వచ్చినాయి కదా, అయ్యో దేవా ఇది నేను ఊహించనివి, ఇవి నేను ఎదురు చూడనివి, ఇవి నేను ఆశించనివి. వ్యాపారం దెబ్బతిని రాజులాగా ఒక రేంజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్న కలలు అనుకున్న ఆలోచనలన్నీ విఫలమై చివరికి రాజులాగా ఉన్నోడు బీదలాగా మారిపోయి దాసులాగా మారిపోయి సామాన్యుడి కంటే అధ్వాన్న స్థితికి వచ్చేసి ఆ చేదుని దాగలేక కొంతమంది అల్లాడతారు. ఇలాంటి రోజు నా లైఫ్లో ఒక రోజు వచ్చింది అని నేను అనుకోలేదు. ఇలా జస్ట్ ఒక 3-4 రకాలు చెప్పా, ఇక ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు జీవితం విచ్ఛిన్నమైపోయి నలుగురిలో నవ్వులు పాలవుతానని అస్సలు అనుకోలేదు, కానీ ఈరోజు నా బ్రతుకు నలుగురిలో నవ్వులు పాలైపోయింది. ఇలాంటి రోజుని నేను ఊహించలేదు, కానీ ఇది నాకు వచ్చింది, అయ్యో. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టే అంటే అస్తమే బ్రదర్ అంటే చేతులు ఎత్తండి, ఏముంది. ఇలాంటి రోజు నా లైఫ్లో ఒకటి ఏర్పడిద్దని నేనైతే ఊహించలేదు, కానీ అది జరిగింది. ఆ చేదు మింగలేక చస్తున్నాను నేను అనే పరిస్థితుల్లో అదిగో చాలా చేతులు లేచినాయి. కదిలించండి చేతులు ఎట్లా. అదిగో చాలామంది అలాంటి అనుభవ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. రైట్. మోషేకి ఎలాగైందో పాప మోషే ఏమేమనుకున్నాడు అవన్నీ కలలైపోయినాయి. చివరికి అతను ఏమనుకున్నాడంటే అసలు నా లైఫ్ని పణంగా పెట్టేసి, నా జీవితాన్ని పణంగా పెట్టేసి నా జాతిని ఉద్ధరించాలి అని కలలు కన్నవాడు కుటుంబస్తుడయ్యాడా లేదా చూడండి. ఇప్పుడు ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు, ఒక మామ, ఒక అత్త, ఒక కుటుంబ జీవనంలోకి వెళ్ళిపోయి జాతికి అవసరమైన మనిషి ఒక కుటుంబానికి చెందినవాడుగా మారిపోయాడు. ఏదో ఈ సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటే ఏదో అయినట్టు. పోనీ ఈ పరిస్థితి మారి ఏదన్నా మళ్ళా లైఫ్ వచ్చింది అనుకోవటానికే. ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, కాలాలు మారిపోతా ఉన్నాయి. ఈ సంవత్సరం
సంవత్సరాలన్నీ అయిపోయింది. 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 40 ఏళ్ల వయస్కుడు మరో 40 ఏళ్ళు గడిచి 80 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన ప్రత్యక్షత మనకు లభించుగాక. ఆయన మన మనోనేత్రాలు వెలిగించుగాక. అడ్డగించు దురాత్మలను నా తండ్రి యేసు నామములో బంధించునుగాక. ఆయన సన్నిధి మన మధ్య ప్రత్యక్ష మగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్పి పెందలాడి ముగిస్తాను. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఈవేళ. అంటే ఎప్పుడు పెట్టదలుచుకోలేదు, ఎప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఈరోజు అసలు పెట్టదలుచుకోలేదు. ప్రియులారా, అన్ని సంవత్సరాలు గడిచిపోతే ఇంకా ఏ కోశానైనా ఆశ ఉంటుందా? కీర్తనలో 90వ కీర్తనలో మోషేనే చెప్పాడు. మోషే కీర్తన 90వ కీర్తన, మోషే కీర్తన. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 ఏండ్లు. ఆయనను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం. లేదా 10 ఏళ్ళు అదనంగా. నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే సరుకు అయిపోయిన తర్వాత ఇంకేముంటుందని. అంటే మనిషికి 80 ఏళ్ళు అని డిసైడ్ చేసింది ఎవరు? మోషేనే. ఇప్పుడు 40 ఏళ్ళ ఆయుష్కాలం అయిపోయింది. ఏది? ప్రాయంలోకి వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి అక్కడ తేడాబడి ఆశలన్నీ నిరాశలయ్యి జీవితం మొత్తం అయిపోయింది. సంవత్సరాలన్నీ అయిపోయినాయి. మోషే లెక్క ప్రకారం అయిపోయింది. ఇక లేదు, లైఫే లేదురా బాబు. ఇంకెక్కడరా జీవితం? ఆయన అయిపోతే ఇంకెక్కడ లైఫ్? కలలైపోయినాయి, ఆశలని నిరాశలైపోయినాయి, ఉత్సాహాలని నిరుత్సాహాలని నీరుగారిపోయాయి. ఇంకెక్కడ జీవితం? కానీ తన అనుకున్నయన్నీ, తన ప్లాన్స్, తన ఐడియాలజీ అంతా పోయింది. తను అనుకున్నయన్నీ తారుమారైపోయినాయి. కానీ మోషే ఒక్క విషయంలో నాకు భలే బాగా అనిపించాడండి. ఒక్క విషయంలో 40 సంవత్సరాలు తన జీవితంలో గడిచిపోయినా తన హృదయంలో ఆశ మాత్రం చావలా. ఇందాక చెప్పినవన్నీ మోషే ప్లేస్లో మనం ఉంటే మనకు కలిగాయి. మోషే కలగల. మోషే ప్లేస్లో మనం ఉంటే మనకు కలిగాయి అవన్నీ. ఆశలు నిరాశలు అయిపోయి, ఏమండి, నీరుగారిపోయే వ్యవహారం మనది, మోషేది కాదు. ఎందుకో చెప్తా. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు ఐగుప్తు నుంచి 40 ఏళ్ల ఈడుగలవాడే వచ్చాడు కదా. తన మామ అయిన ఇత్రో ఇంట 40 ఏళ్ళు బతికాడు కదా. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు బతికాడు కదా. తన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో మోషే వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మోషే విశ్వాసము గలవాడు. తను అనుకున్నవన్నీ, ఆశలన్నీ నిరాశలైపోయినాయి, ఐడియాలన్నీ కుప్పకూలిపోయినాయి, తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. తను ఆశించిన జీవితం వేరు, తను అనుభవించే జీవితం వేరు. అయినా అన్నీ కోల్పోయినా తన అంతరంగంలో జీవము గల దేవుని యందలి విశ్వాసం ఒక్కదాన్ని మాత్రం కాపాడుకున్నాడు. అది పోగొట్టుకోలా, అది కోల్పోలా, అదొక్కటి కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? ఆ ఒక్కటి కాపాడుకున్నాడు. 40 సంవత్సరాలు ఎవరైనా సరే ఒక దగ్గర స్థిరంగా ఉంటే నాకు తెలిసి కనీసం 4-5 ఇల్లు కడతారు. ఒక్క ఇల్లు కూడా మోషేకి లేదు. కనీసం కొద్దిపాటి మందనైనా సంపాదించుకుంటారు. అప్పటి రోజుల్లో గొర్రెల మందలే ఆస్తులు. కానీ మీరు గమనించండి, 40 ఏళ్ల క్రితం మోషే వచ్చినప్పుడు ఇత్రో ఇంట చేరి మందగాయట మొదలుపెట్టాడు. 40 ఏళ్ల తర్వాత దేవుడు మోషేని దర్శించడానికి వచ్చినప్పుడు కూడా తన మామ మందనే కాస్తున్నాడు, కానీ తన కోసం ఒక సొంత మందను మోషే కలిగి లేడు. అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి మనకి?
అదే విశ్వాసం లేదనుకో, ఆశలు లేవనుకో, అన్నీ ఇక పేకమేడలా కూలిపోయిందిరా బాబు, ఇక మన వల్ల కాదు, ఇక మన అనుకున్నది ఏది జరగదు, ఇంకా అయిపోయిందంత రివర్స్ అయిపోయింది అని నిజంగా అనుకున్నట్టయితే మిద్యాను దేశంలో స్థిరుడైపోయేవాడు, మిద్యాను దేశంలో కాస్త కూస్తో ధనవంతుడయ్యేవాడు, తనకున్న టాలెంట్స్కి, తనకున్న తలాంతులకి మిద్యాను దేశంలోనే మందలకు అధిపతి అయ్యేవాడు. దాసదాసి జనాంగంతో, మందలతో, బహు గృహాలతో ఒక రేంజ్లో ఉండేవాడు. దాసుడుగానే మావ దగ్గర చేరాడు. 40 ఏళ్ల తర్వాత కూడా దాసుడుగానే ఉన్నాడు. మనం మోషేని అడుగుదాం, ఏమయ్యా నీకేం పిచ్చా? 40 ఏళ్ళు ఇక్కడుండి 40 ఏళ్ళు మామ కింద ఎవరన్నా చేస్తారా చెప్పండి? మీరు చెప్పండి, నువ్వు చేస్తావా మీ మామ దగ్గర? గట్టిగా 1 సంవత్సరం చేసి 2వ సంవత్సరం మీ మామకి ఎసురు పెట్టకపోతే అప్పుడు అడుగు. కనీసం ఎసురు పెట్టకపోయినా సగమేనా? మామ అప్పచెప్పిన దానిలో సగమైనా లైన్ చేయకపోతే అప్పుడు అడుగు. ఏందమ్మా మీ ఆయన ఏంది నా వాటి టెండర్ పెడుతున్నాడు అని ఒకవేళ నీ భార్యని ఆమె తండ్రి అడిగితే మళ్ళీ నువ్వు భార్య వైపు నుంచే పోతావు. ఏం మాట్లాడు, సంవత్సరాలు చేస్తారు ఆయన దగ్గర. ఆయన యజమానను మేము దాసులో అయింది, అట్టయితే వెళ్ళిపోతామని చెప్పి మీ నాన్నకి చెప్పు. నాకు కూడా ఏదన్నా ఒక వాటా ఇచ్చి నన్ను కూడా ఒక యజమాని అని చెప్తే ఉంటా, అంతేగాని పనోళ్ళలాగా 7 సంవత్సరాలు ఏంది, నేను దాసున్నా లేకపోతే ఇంటి అల్లుడినా? అల్లుడంటే ఎవరు? అమ్మాయికి భర్త, కొడుకు తర్వాత కొడుకు అంతటోడు అల్లుడంటే. కొడుకు యజమానుడు అయినప్పుడు అల్లుడు కూడా యజమాని. ఏంది దాసుడిలాగా మీ నాన్నకి చేసేది ఏంది? లేకపోతే సర్దో తట్టా బుట్టా సర్దో ఏం ఏడుచుకుంటా పోయి దాడికి. డాడీ వెళ్ళిపోతాం అంటున్నాడు, డాడీ వెళ్ళిపోతాం అంటున్నాడమ్మా. వద్దులే తగలబడమన్నది, ఆ 2-3 ఉన్నాయి అవి చేసుకొని తగలబడమనమ్మా. నీ తీసుకెళ్ళి మళ్ళీ వాడు కూడి పెట్టాడు, చంపుతాడు, నిన్ను అల్లాడిస్తాడు, వద్దులేమ్మా తగలబడమను. అమ్మాయి ఉంటే చాలు కీ ఉన్నట్టే మామను ఉంచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాయింటా కదా? ఏదో ఏడిసిందంటే ఇంకా ఆయన బెండ్ అయిపోతాడు. అమ్మ ఆడవాకు, నీ దండం పెడితే ఆడవాకు చేసుకో. కనీసం 2 ఏళ్లకైనా నువ్వు టెండర్ పెట్టవా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి బ్రదర్స్. 40 ఏళ్ళు నేనైతే మామ దగ్గర ఓడిగని చెయ్యను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో కొంతమంది చేతులు ఎత్తలా, షో చేయొద్దు. 40 ఏళ్ళు కాదు, 4 నెలలు కూడా చెయ్యవు. ఒక్కొక్కడైతే 4 రోజులు కూడా చేయడు, ఒక్క రోజు కూడా చేయడు. ఒకరోజు కొంచెం అక్కడ దాకా వెళ్ళి కొంచెం చూసి రమ్మానంటే ఇంటికి అల్లుండి అనుకుంటున్నారా, ఏదైనా పని ఉండి అనుకుంటున్నారా? ఏంది తీసుకురమ్మంటే తెచ్చా, ఏంది ఆడికి పోయి చూసిరా, ఎడకి పోయి ఏంది అది పదా బయలుదేరి కాదు, కొంచెం అక్కడ దాకా వెళ్ళి ఒక్కరోజు అటు చూ. ఏంది ఒక్కరోజు పగిలిపోద్దుపా. బిల్డప్ అదే కదా, షో చేయకుండా నిజం చెప్పండి. ఒక్కరోజుకే మామూలు బిల్డప్ కాదు, కొంచెం ఏదైనా పని చెబితే ఫీల్ అవుతా పోయి చేస్తాడు. వారం రోజులంటే ఇంకా ఏడుపు. అలాంటిది 40 సంవత్సరాలు ఎట్లా చేసావు మోషే? నా వల్ల అయితే నా తెలిసి ఆడవాళ్ళు కూడా చేయరు, మరి ఎట్లా చేశాడో ఏమో. మీరు ఆలోచించండి కొంచెం, పాయింటా కాదా? అడుగుదాం మోషేని. మోషే ఏమంటాడు తెలుసా? ఏమయ్యా, సొంత ఇల్లు సంపాదించలేదు, 4 మందలు సంపాదించలేదు, 40 ఏళ్ల క్రితం బానిసవి, 40 ఏళ్ల తర్వాత బానిసవి. నీ గురించేమో బైబిల్ అపోస్తల కార్యంలో ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడై మాటల యందు నేర్పరి అయి అంత పనోడు ఇంత పనోడు అని రాసి ఉంటే నువ్వేమో ఉస్సు అని తోలుకుంటా 40 ఏళ్ళు. అసలు నీ ప్లేస్లో నేనుంటే 4 రోజులు కూడా ఉండను మోషే. 40 సంవత్సరాలు ఎట్లా గడిపా? లైఫ్ అంతా తగలబెట్టాగా మీ మావకే. అప్పుడు ఒక రూపాయి పక్కన వేసుకున్నా కూడా 4 బిల్డింగులు కట్టుకునేవాడే, 4 గుంపుల మందలు వచ్చాయి. ఎందుకయ్యా అట్లా అంటే మోషే ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఒరే పిచ్చోడా, డబ్బు సంపాదించాలి, డబ్బుని వెనకేసుకోవాలి, నాకంటూ ఒక లైఫ్ని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశం నాకు ఉంటే
ఐగుప్తు సింహాసనం మీద ఉండేవాడు రా మోషే. ఐగుప్తు సింహాసనం మీద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల మీద రాజుగా ఉండేవాడిరా నేను. కానీ లేదురా బాబు, ఎందుకో తెలుసా? నా జాతి శ్రమ పడుతుందిరా, నా జాతి కష్టపడుతుంది, నా జాతి బానిస సంఖ్యలలో ఉంది. అక్కడ వాళ్ళు బానిసత్వం చేసినంత వరకు నా దేవుడికి నేనేం చెప్పానో తెలుసా? నువ్వు జోక్యం చేసుకుని నా జాతిని విమోచించిన నాడే నేను అందరిలో ఒకడిగా ఉంటా. నా జాతిని విమోచించనంత వరకు నా జాతి అక్కడ బానిసలు ఐగుప్తులో, నేను ఇక్కడ బానిసనే. నా జాతి అక్కడ దాసులు, నేను కూడా ఇక్కడ దాసునే. దేవా చూపించాడు దేవుని కళ్ళకి తన విశ్వాసాన్ని. ఎలా చూపించాడో తెలుసా? తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలా, సొంత మందన సమకూర్చుకోవాలా, 4 రూపాయలు వెనకేసుకోవాలా, ఏం లేదు. ఎందుకో తెలుసా? తను అనుకున్న పనిని తను చేయలేకపోయాడు. కానీ ఏనాటికైనా నా దేవుడు పూనుకుంటాడు, నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు దర్శిస్తాడు, నా దేవుడు పిలుస్తాడు. పిలవాలంటే నేను దేనికి అంటు కట్టబడకూడదు, నేను దేనికి అంటు కట్టబడకూడదు. నా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అంటానికి నేను ఫ్రీగా ఉండాలి అని తన కోసం ఏమీ ఏర్పరచుకోకుండా దేవునికి సాక్ష్యం ఇచ్చాడు. దేవా, ఏనాటికైనా నువ్వు నన్ను మళ్ళా దర్శిస్తావు అని నేను ఎదురు చూస్తున్నాను. అందుకే నా కొరకు నేను ఏమీ సమకూర్చుకోలేదు. ఎందుకంటే నా జనం ఎక్కడో నేనెక్కడా, నా జనం ఎలా ఉంటే నేను అలానే. నా జనం ఎక్కడో నేనక్కడ, నా జనం ఎలా ఉంటే నేను అలా. ఎందుకోసం నన్ను పుట్టించావో ఆ కార్యం నెరవేర్చబడకపోతే నా బ్రతుకు అర్థమే లేదు. అందుకే నేను ఇలానే ఉండిపోతానని 40 సంవత్సరాలు దాసత్వం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 రోజులు అత్తగారింట్లో ఉంటే ఫస్ట్ రోజు బిర్యానీ వచ్చింది. ఒక్కరోజు అంటే మాత్రం మనకి అన్ని 3 పూట్ల 3 రకాల ఐటాలు వస్తాయి. 2 రోజులు అంటే 2వ రోజు వచ్చింది, వెళ్ళే రోజు. 4 రోజులు అనుకో నార్మల్ ఫుడ్ వచ్చింది. వారం రోజులు అనుకో వాళ్ళ ఇంట్లో ఉన్నది వచ్చింది. స్తోత్రం. పచ్చడి అయితే పచ్చడి, పప్పు అయితే పప్పు. అల్లుడు వచ్చాడని చికెన్ పెట్టరాని, మాకే లేదు, నీగాడ పెట్టేది వారాలు వారాలు, కూర్చో ముందు తినిపోవాలి. అలాంటిది 40 ఏళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో మనుగడ సాగించడం అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడో. ఏమీ పట్టల. 40 ఏళ్ల జీవితం రాయబడలేదండి మోషేది. అంతకుముందు 40 ఏళ్ళు రాయబడ్డది. ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యుడు, మాటలందు నేర్పరి, ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఆయన ఏమేం చేశాడో రాయబడ్డది. కానీ 40 ఏళ్ళు ఒకే ఒక్కటి రాయబడ్డది. ఆయన మందను అరణ్యమునకు తోలుకొని పోయి ఆ మేపుటలోనే గడిపేటది 40 సంవత్సరాలు. ఎంత నిరాశ, ఎంత నిస్పృహ అంటే వాటన్నిటినీ జయించింది మోషే విశ్వాసం. అందుకే మోషే విశ్వాస వీరుడు. నువ్వు అన్నీ కోల్పోయి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం కోల్పోవద్దు, కోల్పోకూడదు, కోల్పోరాదు. అది విశ్వాసం. అది మోషేలో పుష్కలంగా ఉంది. 80 ఏళ్ల ప్రాయం వచ్చేసింది. ఇక మోషే విశ్వాసం కార్యం దాల్చడం మొదలుపెట్టింది, కార్యరూపం దాల్చడం మొదలుపెట్టింది. డైరెక్ట్గా దేవుడే దిగొచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈజిప్ట్లో ఉన్న దాసుల దగ్గరికి రాలా, ఐగుప్తులో ఉన్న వ్యక్తుల దగ్గరికి రాలా, ప్రపంచంలో మరే దగ్గరికి, ఏ దిక్కుకి పోలా. 40 ఏళ్ల క్రితం ఏ వ్యక్తి అయితే ఆ ప్రజల విమోచన కోసం సింహాసనాన్ని వదిలిపెట్టుకోవడానికి, సమస్తాన్ని కోల్పోవడానికి, దాసుడిగా బతకడానికి ఇష్టపడ్డాడో, ఈ 40 ఏళ్లుగా అదే దాసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, అదే బానిసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు. మోషే విశ్వాసము దేవుడు మోషేని వెతుక్కుంటా వచ్చాడట చేసింది. లేకపోతే మోషగాడికి మొనగాళ్ళు లేరాయింది దేవుడు ఆడుకోవాలనుకుంటే. అంటే పరీక్షించాడు, అబ్జర్వ్ చేశాడు. ఎంతవరకు? విరగొట్టి నల్లగొట్టి దీనుడిగా చేసి
40 ఏళ్ల సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ తర్వాత ఎంత పని చేశాడంటే, మీరు చెప్పండి, మోషే లైఫ్లో 40 ఏళ్ళు వేస్ట్ అయిందా, నెరవేరిందా? నెరవేరిందా? 40 ఏళ్ళు ఏం చేసావు మోషే? గొర్రెల దోలకు పోయి అంటే మోషే ఇచ్చే సమాధానం ఏంటంటే, 40 ఏళ్ళు ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకుంటూ గడిపాను. ఏమి? అక్కడి నుంచి దేవుడు, మోషే ఆ ట్రైనింగ్ అయిపోయింది నాన్న, ఇక నా ట్రైనింగ్ కావాలి నీకు. ఏ ట్రైనింగు? నేనిచ్చే తరబీదు కావాలి నీకు. ఆ ట్రైనింగ్ పనిచేయదు నాన్న, ఈ ట్రైనింగ్ కావాలి నీకు. ఈ ట్రైనింగ్ అరణ్యపు అనుభవంలో దొరికింది నాన్న, శ్రమల కొలిమిలో దొరికింది నాన్న, అవమానాల పర్వంలో దొరికింది నాన్న, హేళన మధ్య దొరికింది నాన్న, తృణీకారాల మధ్య దొరికింది నాన్న, తిరస్కారాల మధ్య దొరికింది, ఇబ్బంది కొలిమిలో దొరికింది నాన్న నేను ఇచ్చే ట్రైనింగ్. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. నేను ఆపాను కాబట్టి కొట్టవాకు. దేవునికి స్తోత్రం. ఎందులో దొరికింది నాన్న నేను ఇచ్చే ట్రైనింగు? ఇబ్బంది కొలిమిలో దొరికింది. ఎన్నేళ్ళు? అక్కడ 40 ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసావు నాన్న, మరి నా దగ్గర కూడా 40 ఏళ్ళు పొందాల్సిందే. రోజు తక్కువ లేకుండా 40 ఏళ్ళ సుదీర్ఘ కాలము మోషేకి అరణ్యపు అనుభవం, దేవుని రెక్కల నీడలో తరబీదు. ఆ 40 ఏళ్ల విద్యలన్నీ బుస్సైపోయింది. ఆ 40 ఏళ్ల మాట నేర్పరితనం బుస్సైపోయి చివరికి దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడో తెలుసా? దేవా, నా దగ్గర ఏమి లేదన్నాడు. అదే ఈ ముక్క కోసం నాన్న, ఈ ముక్క కోసం నీ దగ్గర ఏమి లేదు, కానీ నా యందలి విశ్వాసం అయితే నీ దగ్గర ఉంది. విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు, విశ్వాసం లేనోడు నాకు ఇష్టడు కాలేడు, విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు. మరి నేను నీ దగ్గరకు వచ్చానంటే మరి విశ్వాసం ఉందన్నా నీ దగ్గర? అది కూడా సుదీర్ఘ విశ్వాసం, అచంచల విశ్వాసం, 40 years. నాకైతే అంత ఓపిక లేదండి, నేను చెబుతున్నాక, అందుకే నేను మోషన్ కాలేదు. దేవునికి స్తోత్రం. నేనైతే అంత సుదీర్ఘకాలం నిరీక్షించలేనండి. మీరు ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది. ఏందన్నా మారేది? ఏం మారదన్నా. సంవత్సరాలు మారిపోతున్నాయి అన్నా. 2024 అయిపోయింది, 2025 వస్తుందన్నా. సంవత్సరాలే మారిపోయినాయి కానీ నా బతుకు మారదన్నా. మారదు నా దరిద్ర బతుకు మారవు, నా పరిస్థితులు మారవు. ఇంతే. సంవత్సరాలు మారిపోతుంటాయి, కాలాలు మారిపోతుంటాయి, కానీ నా బతుకు మారదన్న. ఎందుకన్నా వేస్ట్ అన్నాడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మోసే ఆ మాట అలా మారుతున్న కాలాలు నాకు తెలుసు, నా దేవుడికి కూడా తెలుసు. కాలాలు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా, సంవత్సరాల పని నా దేవుడు తలుచుకుంటే ఒకే ఒక్క సంవత్సరంలో చేయగలడు. ఏమంటావు? దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఊరగా. ఎన్ని సంవత్సరాలు చేద వేసి తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సూర్యుడికి అడ్డం కడితే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా నీడొచ్చిద్ది? ఎన్ని సంవత్సరాలు బావులు తవ్వితే అవి నదులై వాళ్ళ దాహార్తి తీరిద్ది? సంవత్సరాల పని ఆయన మాట పలికితే జరిగితే. ఇది తెలుసు మోషేకి. ఇంతకాలం అయిపోయింది, అంతకాలం అయిపోయింది, ఇంకేముందిలే, ఇంకా అయిపోయిందిలే, ఇంకేముంది, జీవితం పోయిందిగా, అయిపోయిందిగా, ఎట్టబోయిందిగా, నీ మొహం పోయిందిగా అంటాడు దేవుడు. నేను కాదు, నన్ను అనుకునేరు. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఏం పోయింది? వెర్రి మొహమా? అంతా నా చేతుల్లో ఉంది. నీ చేయి దాటిపోయినా నా చేయి దాటిపోదు ఏ పరిస్థితి కూడా అంటాడు దేవుడు. 80 ఏళ్ల ప్రాయంలో వచ్చి పిలుస్తున్నాడు మోషేని. దా, నీ సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ ఫలిస్తుంది, రాయిక పోయి. ఈ 40 ఏళ్ళు వేస్ట్ అనుకున్నావు కదా, వేస్ట్ కాదు, ఇది నా ట్రైనింగ్. ఈ 40 ఏళ్ళు నిన్ను ఖాళీ చేసి, విరగొట్టి, నల్లగొట్టి,
ఇక అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాను, ఇప్పుడు రా రా నేను నిన్ను ఐగుప్తుకు తీసుకెళ్తారమ్మన్నాడు. ఇందాక పాట పాడారనుకుంటా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముల. నీ చేతిలోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రొట్టెలు చాలా ఉన్నాయి, మీరు కూడా ఇరవండి. ఎంతమంది కొత్తగా చూద్దాం. యేసై విరిచాడు దాదాపు 10-12 వేల మందికి. 5 రొట్టెలే మళ్ళా యేసై చేతిలో విరవబడ్డాయి. యేసయ్య చేతిలో విరవబడ్డ 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు ఆహారం అయిపోయినాయి. 1000 మందికి దీవెన అయిపోయినాయి. ఒక్కొక్క రొట్టె వేయేసుకున్నా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఏమండి, ఓల్డ్ సాంగ్, న్యూ సాంగ్. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునూయని. ఎన్నిక లేని వాడు బలమైన జనము అగునూయని. వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు. నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు. నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధనా 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 ఆరాధనా. జ్యోతిర్మయుడా ప్రేమ స్వరూపుడా సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడా మహాగణుడా సత్యవంతుడా నా యేసయ్యా, నీకే నారాధనా, నీకే నారాధనా, అవే నీకే నారాధనా, నీకే నారాధనా. దేవునికి మహిమ. అది నువ్వు కూడా 1000 మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నాకు 1000 మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. రైట్. అట్లయితే యేసయ్య చేతిలో విరవబడాలి. విరవబడాలి. అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి, అన్ని కాల. నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండొచ్చు నువ్వు, అవి కూడా కావు. విరిచి చూడు ఎంతమందికి వస్తాయి. కానీ యేసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావాడు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడగరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడినారు.
దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుగుకుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం, నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుకోకుండా మాత్రం ఉన్నాం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటి కాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా, ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బామ్మరితో లేకపోతే మామయ్య అవుతాడు, ఏందమ్మా ఏందంట అనుకుంటా. ఏందంట సంపాదించడం చేత కాదు కానీ మాటలు మాత్రం మామూలు మాట, పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు, ముయ్యమని కాస్త ముయ్యమను తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఏదైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు. నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచివాళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. ఇక ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదైనా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు. ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి. అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగ్. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేనే మగోడిని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో. చేయదా? చిన్నతనంగా మాట్లాడిద్దా? మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా, ఇతరు పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంతా ఇంతేనా? మీ మామను బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు? నీకంటే ఏం లేదా? నాయన ఏ మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడుంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు.
ఒక్కసారి మోసే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్న చూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే అత్తగారింటి కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు, అంది కాబట్టే జైలే. చివరికి దేవుడు సత్రంలో చంప చూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి ఆ తెగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా ఏంది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంత అవమాన పర్వం. ఒక రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలో, కానీ అన్నీ భరించాడు. అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పుండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని హేళన వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిపరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి. రావాలి, చేయాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది, చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది, కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు, యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. పాడుకుందాం పాట. విరిగిన మనసు, చివరి లైన్ మాత్రం గట్టిగా పాడండి. ఆహారమౌదును. తమ్ముడు, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావా? చెల్లి, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావరా? ఎవరి కోసం బతుకుతావు చెల్లి? అనేకుల కోసం అంటే చేయొచ్చు. అనేకుల కోసం, అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటానంటే చెయ్యొద్దు. ఇప్పుడు వాడు విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతిలోనే విరచిన రొట్టెలై ఆహారమౌదును అనేకులకు. అదే, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. హల్లెలూయా. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై
నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య. ఏ మాయ? ఇత్రో మాయ వచ్చాడు. ఇత్రో మాయ వస్తే మాయ గలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే. వాళ్ళే వాడివే. అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు. కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. ఎవరి నోట పట్టినా మోసే 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 గారు అట్టన్నారు, మోసే గారు ఎట్టన్నారు, మోసే గారు ఎట్ట తీర్పు తీర్చారు, మోసే గారు అట్ట తీర్పు తీర్చారు. మోసే 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 మోసే. మావయ్యకేం దర్శనం అందలా. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే అమ్మా, వాడిదేముంది అన్న అల్లుడు. అల్లుడిని కలవడానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుతుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద. అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు, కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడి కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడ గడగడ గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి. ఇతర మాయకి తెలియవు, మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకున్నాడు. తెలుసుకొని వరే ఇంత మనగాడిన నా ఇంట పెట్టుకుంది నేను, అరే ఏదో ఎదవనుకున్నాను. అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా. అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవని చేస్తాడు. కొంచెం వెయిట్. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే నీవైనా ఎందుగా వేదన, ఉందిన యాతన కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఆమేన్. ఉందిలే దీవెనా ఎందుక వేదన, ఉందిన యాతన దేవుని మరచునా. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు?
అన్న నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్న నా దేవుణ్ణే, ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడని మనస్సారా నమ్ముతున్నాను. నేను నిండు మనసుతో నమ్ముతున్నాను అన్న. డౌట్ లేదు, నాకు డౌట్ లేదు. లైవ్లో ఉన్నోళ్ళు ఎవరైనా జూమ్లో కనపడితే వాళ్ళు మీరు కూడా చెప్పండి, నా దేవుడు సిగ్గుపరచని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమ్మాలి. నన్ను కాదు, నిన్ను కాదు, నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి. మారిపోయింది ఒక దెబ్బకి మోసే పొజిషన్. ఇప్పుడు ఒకప్పుడు రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో ఉన్న నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు. ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజు కుమార్తె కొడుకు, ఈరోజైతే ఇశ్రాయేలు సమాజం దేవుని జనమైతే, భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే, ఆ జనమునకు రాజు, ఆ జనమునకు నాయకుడు. మావయ్యకి ప్రేమ వచ్చింది, మావయ్య కాస్త ప్రేమయ్య అయిపోయాడు. స్తోత్రం. అయిపోయే అల్లుడు ఏమయ్యా నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది. ఏముంది మాయా, దేవుని కృప. దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు. ఒకప్పుడు వాళ్ళే అన్నారు, ఎవడు మమ్మల్ని మా మీద నిన్ను తీర్పరిగా నియమించింది అన్నారు. ఆ ఎవడో ముందుకొచ్చి, వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు. నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మావయ్య. మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు మావయ్య. ఎగతాళి చేసినా, వెటకారం చేసినా, హేళన చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మావయ్య. మొత్తం రాసి పెట్టుకుంటాడు. పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను అన్న ఈ మోషేని వాళ్ళ మీద తీర్పరిగా నియమించాను. మీరు పొద్దుననంగా వచ్చారా మావయ్య? పొద్దుననంగా ఏంది అల్లుడు, అసలు ఏంది అల్లుడు, ఏంది వాట్ ఈస్ దిస్ చెప్పండి. వంకాయ పులుసుగా దేవుడి కార్యం. అయ్యా పెద్దోడిని, తండ్రులు అంటోండి, ఒక సలహా చెబుతా. ఇట్టయితే ఒక్కడు దెబ్బతింటావు అల్లుడు. అమ్మో ఎంత మానసిక ఒత్తిడి, తిండి తిప్పలు లేకుండా ఎట్లయితే ఇట్లా కాదు. కానీ నీకు ఒక ఆలోచన చెబుతానయ్యా పెద్దోడిని. 50 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని ఏర్పరచుకో. వాళ్ళందరి మీద నువ్వు ఉండు. చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు. ఇక తప్పదు, ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు ఎంట్రవు అని అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు. ఏడిసేవలే ఎదవా, ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర బతికితే 40 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇస్తున్నా, బోడి సలహాలు దద్దమ్మా అల్లా. తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు. తీసుకున్నాడు కూడా, తీసుకున్నాడు సలహా. తీసుకొని 50 మంది మీద ఒకడిని, 150 మంది మీద ఒకడిని ఏర్పాటు చేశాడు. కొంచెం ఫ్రీ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు. వాళ్ళే నీకు సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళే నీకు సహాయకులు అయ్యేటట్టు, సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు. అంటే మోషే లైఫ్లో చేశాడులే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి లైఫ్లో చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా, నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా, ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు, అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను. ఓకే, ఏది వదలొద్దు? రైట్. ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తా, ఇంకొక వ్యక్తిని. ఈ వ్యక్తి ఏబు. ఒకడు మోషే, ఈ వ్యక్తి ఏబు. ఏబు జీవితాన్ని తీసుకుంటే ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు, తర్వాత నిష్ఠ దరిద్రుడు కంటే దారుణంగా తయారయ్యాడు. 3వ స్టెప్లో మళ్ళా 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. నీకు ఒకటి చెప్తున్నా, ఆరోగ్యం పోయిందా? బాధపడద్దు. ఏబుకు ఆరోగ్యం పోయింది. అప్పటి కాలంలో
మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది. దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు. రే 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 నేను రా, నువ్వైతే ఏందయ్యా, ఏంది మామూలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయారు. చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం, నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని, బాడీ అంతా ఎలర్జీ, నెమ్మది లేదు, బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, భార్య ప్రేమ పోయింది, బంధువుల ప్రేమ పోయింది, కట్టుకున్న భార్య ప్రేమ పోయింది, కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు, బంధు జనాభా వదిలేశారు. స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు. బతికినోడు అట్ట బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాసదాసి జనాంగం పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, కడుపును పుట్టినోళ్ళు పోయారు. చివరికి ఏకాకి లైఫ్, ఏకాకి జీవితం. అది ఊహించని అనుభవం, కటిక చేదైన అనుభవం. అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉండవు, ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు. కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు. లైన్లో ఉన్నారా? చదువుకోమంటారా? కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోవాలా, ఒక్కటి మాత్రం పోగొట్టుకోవాలి. అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోవాలా. ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అదే విశ్వాసం. విశ్వాసం. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సంవత్సరాల ఆరోగ్యం పోయిందా? ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుస్తాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్తదగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు. నాకేం తెలుసు, ఆయన వాగ్దానం చేశాడు. సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదను అని ఉంది వాగ్దానం. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదనని ఉంది. సియోనుకి, ఆ సియోన్లో నువ్వున్నావు, నేనున్నా. అన్నయ్య నువ్వు కూడా ఉన్నావు. పోయిందా హెల్త్ ఖరాబ్ అయిపోయిందా? డోంట్ వరీ. రాబోతున్న సంవత్సరాల్లో, నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను తిరిగి బాగు చేయగలడు. కానీ నువ్వు ఒక్కటి వదిలిపెట్టకూడదు. ఆయన ఇది చేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఏది వదిలిపెట్టకూడదు? నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు నా పక్షమై ఉండగా,
నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా ఆమేన్. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. అన్ని పోయినాయి, అన్ని పోగొట్టుకున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. ఆయనతోనే నా వ్యాజ్యం అంటాడు, ఆయన దగ్గరే తేల్చుకుంటానంటాడు. ఆయన నాకు విముఖుడయ్యాడు అంటాడు, ఆయన నా ముఖం తిప్పేసుకున్నాడు, నాకు ముఖం తిప్పేసుకున్నాడు అంటాడు. ఇంకేం ఆయనయా? ఆయన తిట్టి సావంటది భార్య. పనికి మాలిందైనా ఇన్ని మేళ్లు పొంద తగుదుము కానీ ఒక శ్రమ పొంద తగమా, ఒక కీడు పొంద తగమా మూర్ఖురాలా బా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టడు. నా దేవుడు చేస్తాడు కార్యం, నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని దేవుని వైపే చూశాడు. చివరికి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఏబులోకి వచ్చిన దాకా, ఏబు మారు మనసు పొందిన దాకా, ఏబు తన స్థితి తను తెలుసుకున్న దాకా ఆ శ్రమ కొలిమి కొనసాగింది. చివరికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఏబుకు అర్థమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తను అసహించుకొని తన దేవుని ఘనపరిచాడో, తన దేవుని మయంపరిచాడో, తన స్థితిని తన దేవుని ముందు సాక్షార్థమై ప్రకటించాడో, మళ్ళా ఏబు పోగొట్టుకున్న దానంతటికి డబల్ ఇచ్చాడు. డబల్ 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 500 జతల ఎడ్లు పోతే 1000 జతల ఎడ్లు వచ్చినాయి. 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు. ఆయన ఇష్టం అయింది, ఆయన ఇష్టమే. ఈడని ఎవడు చెబుతాడు నీకు? 1000 కొండల పశువులున్నాయి, వెండి బంగారాలున్నాయి, ఏంది నాన్న కానీ అంటాడు. 10 సెంట్లు స్థలం అడిగా, 10 సెంట్లు స్థలం ఏడిసి మొత్తుకొని గందరగోళమై ఏడుగురా ఎంత ఎడుతామని ఇదంతా చేశాడు ఆయన. మరి చెబుతున్నానండి. మరి దీనికి అందించాలని 300 మంది సంఘం దగ్గర నుంచి ఎన్ని దాడులు జరిగే కొద్దీ పెరిగిపోతా ఉంది. అది దాడులు నన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సమస్యలు తెచ్చే కొద్దీ, సృష్టించే కొద్దీ దేవుడు దాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఇది విస్తరించొద్దంటే ఎవడు కదిలాడకుండా ఉండాలి, శత్రువులు కూడా. అట్ట ఆగిద్ది అది. స్తోత్రం. కెలికారా ఇవాళ నెత్తి మీదకి వచ్చింది, అది అంతే పెరిగిపోద్ది. అది దాన్ని ఎవడు ఆపలేడు. అది దేవుడు పూనుకున్న కార్యం. ఇది సంవత్సరాల పంట పోయిందా? ఆయన అంటాడు, సంవత్సరాల పంట తిరిగి నేను నీకు ఇస్తానంటాడు. ఏమోనన్నయ్య, ఏమో ఈ మాటలు ఏంటంటే బాగానే ఉందిలే కానీ ఏమో నాకైతే నమ్మకం కుదరట్లా, చూసి సాలిపోయింది అంటే నీ కర్మ మొయ్యి, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏది నమ్మితే బెస్ట్? నేను చెప్పింది నమ్మితే బెస్టా, లేకపోతే ఏమో అన్నయ్య ఇంకేం అర్థం కావట్లే, ఇంకేం అనిపించట్లా అంటే ఇంక నీకు రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? ఇక చావటమే. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. ఇట్టంటే దేవునికి స్తోత్రం. నేను చెప్పిన ఆప్షన్లోకి నువ్వు రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక లేదు నీకు.
ఉందా ఇట నా నిరీక్షణ? యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, అది ఆయన నిరీక్షణ ఆధారం. ఇంకెట్టుందమ్మా నీకు నిరీక్షణ? సిపోరా ఎంతో అని ఉండొచ్చు, మన పరిస్థితి మారదండి అని. ఓకే అని గొర్రెలు తోలుకుంటూ పోయాడు. ఎందుకు మారదు? మనం అనుకుంటే మారదు, కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్కరోజు చాలు. కర్రలు పాములు అవుతాయి, పాములు కర్రలు అవుతాయి, కిరీటాలు తల క్రిందులు అవుతాయి, ప్రభుత్వాలు తారుమారవుతాయి నా దేవుడు తలుచుకుంటే. హల్లెలూయా. ఎంతసేపు? ఏమండి, ఏది నమ్మాలండి? విశ్వాస అయినోడు ఏది నమ్మాలండి? ఏవి పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని? పెద్ద పోరాటం అండి. ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాను గడు పొద్దుగులు అదే పని, దరిద్రుడికి, ఆ వెధవకు పొద్దుగులు అదే పని, ఆడి దెయ్యాలకి, అటు దురాత్మలకి, ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ. ఏం గొడవ తెలుసా? మన విశ్వాసాన్ని దొంగిలించాలి, దెబ్బ కొట్టాలి, నిర్వీర్యపరచాలి, కృంగతీయాలి, మన విశ్వాసాన్ని నాశనం చేయాలని. దెయ్యాల గోలదే, సైతాన్ల గోలదే, దురాత్మల గోలదే, అపవిత్రాత్మల గోలదే. అయితే మనం మంచి పోరాటం పోరాడాలి. ఏదన్నా వదులుతా కానీ నా దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదలను నేను. ఏది ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు? ఇంకా మారిద్దని నమ్మకం ఉందా? ఒరే బాబా, ఉరి శిక్షలే రద్దు చేశాడ్రా నా దేవుడు. ఉరి శిక్షలే రద్దు చేశాడ్రా. సింహాల నోళ్లే మూసాడ్రా. డైరెక్ట్గా సింహాల ముందు పోయి పడ్డాడు. ఆ సింహాలు ఏం చేయలేదురా బాబు, పక్క పోయి కూర్చున్నాయి. అగ్ని బలాన్ని చల్లార్చినోడ్రా నా దేవుడు. ఇంకా నీకు విశ్వాసం ఉందా? ఇంకా జరిగిద్దనే? ఇంకా చూస్తున్నావా అంటే ఇంకా చూస్తా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా. అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు ఎట్లాంటి మాటలు. ఇంకా నమ్మకం ఉందా నీకు? మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొంతమంది ఉంటారు ఇట్లా నిరాశ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇంకా ఉందా నీకు? నేనైతే ఎప్పుడో వదిలేసా. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నేను నమ్ముతున్నా నా దేవుడిని. ఇప్పుడు ఏబు భార్య విశ్వాసం వీగిపోయిందా, వీగిపోలేదా? అందరూ చెప్పండి. అంటే ఆమెకు అన్ని ఇస్తేనే భజన చేసేటట్టని, ఇవ్వకపోతే తిట్టేటట్ట. ఏమన్నా న్యాయం ఉందండి? ఇప్పుడు చూడు, ఏబు విశ్వాసం వీగిపోలా. ఆరోగ్యం పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పంట పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పశువులు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. డబ్బు పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఎడ్లు, ఒంటెలు, గాడిదలు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పిల్లలు పోయారు, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఏం విశ్వాసం అయ్యాను ఇది? నా విశ్వాసం అది. నా దేవుడిని నమ్ముతున్నాను నేను. నన్ను సరిచేస్తాడు. నేను కోల్పోయిన సంవత్సరాల సమృద్ధిని తిరిగి నాకు దయచేయగలడు. నాకుంది విశ్వాసం, నాకు సందేహం లేదు, నాకు అనుమానం లేదు. నా దేవుడిని అనుమానించను నేను అని ఆ విశ్వాసాన్ని పట్టు కూర్చున్నాడు. మిస్టర్ విశ్వాసరావు ఒక్కడ మన పక్కన కూర్చుంటే సంపదరావు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ఆరోగ్యరావు గారు వస్తారు, వింటున్నారా? ఆరోగ్యరావు వస్తాడు, సంపదరావు వస్తాడు, సమృద్ధిరావు వస్తాడు, ఇంకా మిస్టర్ సమాధానరావు గారు కూడా వస్తాడు, ప్రశాంతరావు గారు కూడా వస్తాడు, విశ్రాంతరావు గారు కూడా వస్తారు. విశ్వాసరావు గారు ఒక్కరిని పోగొట్టుకోండి, జాగ్రత్త పడాలండి మనం. ఒక్కొక్కటి దెబ్బ తగులుతున్నప్పుడు అలా విశ్వాసరావు లెగుస్తుంటాడు. వెళ్తాలే అని ఆడికి వెళ్ళేది కూర్చోబెట్టాలా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. ఇంక నేను వెళ్తున్నానులే అని ఆడికి వెళ్ళేది. అన్నీ పోయినా సరే నువ్వు బాటలు కూర్చో. నువ్వు కూర్చుంటే పోయిన వాళ్ళందరూ డబల్ అయి వస్తారు. కూర్చో. హల్లెలూయా. ఎవరిని వదలకూడదు మనం,
ఎవరిని బానియకూడదు? మిస్టర్ విశ్వాసరావు గారిని వదలకూడదు. ఇప్పుడే నిద్ర లేసిన వాళ్ళు అనుకుంటారు, విశ్వాసరావు ఆడేవరయ్యా చెప్పి ఆడుంటాడు అని అనుకుంటారు. విశ్వాసరావు అంటే విశ్వాసం. అమ్మ విశ్వాసమ్మా, విశ్వాసం. వదిలిపెట్టలా ఏబు. భార్యలాగా ఊరకనే వీక్ అయిపోవాలా, గట్టిగా నిలబడ్డాడు. కొద్దిగా టైం తీసుకుంది, మొత్తం డబుల్ అయింది. అప్పుడు వచ్చి ఏమని ఉంటుంది భార్య? ఏమన్నా అనుకున్నారా అప్పుడు నేను అలా అన్నానని అని ఉండొచ్చు. అప్పుడేది ఇప్పుడేది పిచ్చిదానా, నీ తంతు నాకు తెలుసులే బాబా అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీన ఘట్టమమ్మా, నీకు తెలియదు. నిన్ను అర్థం చేసుకోలేనా? అప్పుడున్న శోధనలను బట్టి నువ్వు అలా అన్నావులే, పర్లేదులే. నిన్ను ఎవడు శోధించాడో నాకు తెలుసు, వాడి దెబ్బకు నువ్వు అట్ట తయారయ్యావు. అంతేవాడు సైతానుగాడు. మనం ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా శత్రువులుగా మారుస్తాడు వాడు. వాళ్ళే మనల్ని బాధ పెట్టేటట్టు చేస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము. కొట్టు. రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం? రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం, రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం. హల్లెలూయా. రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా. మరి మీరు? అది ఎప్పుడు? విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు. అంతేగాక ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నప్పుడు. కుంటారు. ఏం కుంటారు? రెండంతల పొందు. అది ఏం కొన్నప్పుడు? ఏంటిది? దిద్దుకున్నప్పుడు. అక్కాయ్, దిద్దుకున్నప్పుడు. నేను చెప్పేది జోక్ కాదు, మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకోరేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా. కానీ నా దేవుడు సిగ్గుపరచడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. ఏవు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. చూడండి, తనను తాను మెచ్చుకున్నంత వరకు, తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు 42వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 42వ అధ్యాయంలో 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చదువు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత. అయిపోయిందా? ఈ మాటలు పలికాడు కదా. అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి. 3వ అధ్యాయం దగ్గర నుంచి 42వ అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి. కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు, కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు, ఆయన ఆన్సర్ ఇడు. ఎప్పుడైతే ఏబు తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడా పడ్డాను కదా అని తను విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాశాడో తెలుసా? నా ఏబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది. కానీ ఏబు ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం, వాళ్ళ మీదకి వచ్చింది కోపం. వచ్చి దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. చదువు. తేమానీయుడైన ఎలీఫజుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద రగులుకుంటుంది. ఇప్పుడు చదువు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి యుక్తమైనది? ఏబు పలికిన యుక్తమైనది ఒక్క మాట ఏందో చూద్దాం. చూడండి. పశ్చాత్తాపట్టమే కాదు, ఒక మాట పలుకుతాడు. అది పట్టుకుంటే మీరు గ్రేటే. ఆ మాట ఏదో పట్టుకుంటే 3 అంకెలు లెక్క పెడతా. దమ్ముంటే చూసుకోండి. మరి ఒక మాట పలుకుతాడు. అది సింపుల్ రా, అక్కడే ఉందమ్మా. 42 మొదటి వచనం నుంచి చదువు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవా, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. అయ్యా, నువ్వు సమస్తము చేస్తావు. నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు, అన్యాయం ఉండదు. నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటుంది. కానీ నేను నిన్ను వాదించాను, నాకు అన్యాయం చేసావని, ఇలా చేసావని, అలా చేసావని, పిచ్చి మాటలెల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికిమాలిన పని చేశాను. కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. అంతేకాదు, చూడండి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియు నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఏమండి, 2 మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు. నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో. అనవసరంగా నువ్వేవి చెయ్యవో, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నీ క్రియలన్నీ న్యాయయుక్తములు, నిష్ఫలములు కాదు, అవి ఫలింపు కలిగినవే. ఈ 2 మొక్కలే ఆయన పలికింది. వాళ్ళు యోబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి, లేకపోతే ఉగ్రత వచ్చింది. మీ విషయంలో ఏబును అంగీకరిస్తా, ఏబు మీకోసం ప్రార్థన చేస్తాడు, బతికిపోతారు. లేకపోతే మీకు మూడిద్ది. అప్పుడు ఏబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు. ఆ తర్వాత చదువు ఏముందో. ఎప్పుడైతే యుక్తమైన పలికాడో, బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడ్డాడో, తన్ను తాను అసహించుకున్నాడో, తన బ్రతుకును తాను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుని మయంపరచడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు యోబుకి ఏం జరిగిందో చూడు. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అదిగో రెండు ఏబులో మనకు కనపడతా. ఒకటి, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. రెండవది, దేవుని గూర్చి పలకాల్సిన మాటలు పలికాడు. దేవా, ఎంత పరిశోధించినా నీ చర్యలు న్యాయం, నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు. అయితే గీతే నేను నీచునవుతాను, అనీతిమంతుడవుతాను, కానీ నువ్వు 100% నీతిమంతుడవు దేవా. అయితే గీతే నేను తేడా అవుతాను, కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా. నేనే పొరబడ్డాను, నేను మంచోడు అనుకొని నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నించాను, నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తనలోనికి తను చూసుకుని తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు. రెండవది, తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. మూడవది, తను 2 అంతలుగా దేవుని దగ్గర పొందుకున్నాడు. ఆ కిందికి చూస్తే అతనికి హెల్త్ వచ్చింది, మళ్ళీ వైఫ్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, తన బంధుమిత్రాదులు కూడా ఆయన దగ్గరికి చేరి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని ఏడుస్తూ వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఏబుకి ఇస్తూ ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో పోరాటాల్లో పాపం ప్రయాణం చేశావు నువ్వు తమ్ముడా, అన్నా, అక్క. ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. శత్రువు ఒక ఆట ఆడాడు నీతో, కానీ అన్ని దెబ్బలు తిని కూడా ఈరోజు కూడా ఏబులాగా నువ్వు
అదే విశ్వాసాన్ని పట్టుకొని పోరాడుతున్నా. ఇన్ని గాయాలైనా ఇంకా ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ఆ విశ్వాసంతో నువ్వు ఏబు ఎదురు చూసినట్టు చూసావు చూడు. ఏబుకు వచ్చిన 2 ఆశీర్వాదం రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. పొందుకుందామా? ముగింపులో ఒక్క మాట, నేను ముగిస్తా, నేను ముందే చెప్పి ఎక్కువ ఇబ్బంది పెట్టినని. ముగింపులో ఒక్క మాట. అట్లయితే 31వ తారీఖు ప్రార్థనకి మనకి 2 days ఛాన్స్ ఉంది. 2 దినాలు ఉంది, రేపు ఎల్లుండి నైట్ కదా ప్రేయర్. మంగళవారం నైటు మనకు ఆల్ నైట్ ప్రేయర్, వాగ్దాన సేకరణ అదంతా ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నాను, ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా ఉన్నవాళ్ళు దయచేసి ఈ పాత జీవితాన్ని పాత సంవత్సరంలోనే కడిగేసుకోండి. నూతన సంవత్సరంలో క్రొత్త జన్మ అనుభవంతో అడుగు పెట్టండి. పాప జీవితం అంతా కడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి నూతన సంవత్సరంలో ఇక నూతన జన్మ అనుభవంలో అడుగు పెట్టండి. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా, బాప్తిస్మం పొంది ఉన్నటువంటి వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, ఆఖరికి ఆత్మీయ జీవితంలో నువ్వు పడతాలు లెగుస్తా కొన్నిసార్లు నోటి పరిశుద్ధత, కళ్ళ పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, శరీర పరిశుద్ధత నువ్వు ఎక్కడెక్కడ లాస్ అయ్యావో నేను చెప్తున్నాను, నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి 2 నీకు దయచేయగల దేవుడు ఆయన. తిరిగి 2 రప్పించగల దేవుడు ఆయన. ప్రభువా, ఇదిగో నేను నా నోటి పరిశుద్ధతను కోల్పోయాను ప్రభు, ఆరోగ్యాన్ని కోల్పోయాను, ఆస్తి కోల్పోయాను, ఇదిగో ఈ పరిస్థితిని కోల్పోయాను, ఆత్మీయతను కోల్పోయాను, భక్తిని కోల్పోయాను. నువ్వు దేవుని ముందుకు రావాల్సినటువంటి రోజు రేపు. ఈ రోజు నుంచి ఇక నువ్వు మొదలు పెట్టుకోవచ్చు. దేవునితో ఒంటరిగా నువ్వు అందుబాటులోకి వచ్చేసేయాలి. దయచేసి ఈ మాట తీవ్రంగా తీసుకోండి. దేవునితో గడపండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి పగలంతా ఉంది. నాకైతే ఫాస్టింగ్ పెట్టాలని ఉంది, ఉపవాస ప్రార్థన పెట్టాలని ఉంది రేపు ఎల్లుండి. కానీ మళ్ళీ ఉపవాస ప్రార్థన మీకు పెట్టి నేను కూర్చోవాల్సి వచ్చింది మీ దగ్గర. అందుకని ఆలోచిస్తున్నా, మీకు ఫ్రీ ఇచ్చేస్తే మందిరం ఉంది, ప్రార్థనా తోట ఉంది, చక్కగా మీరు దేవునితో గడుపుకోవటానికి రేపు కేటాయించుకోవచ్చు. రేపు ఎల్లుండి ప్రార్థనలో గడిపి ఈ సంవత్సరం అంతట్లో మీ సమస్త క్రియలలో జరిగినటువంటి పొరపాట్లను ఒప్పుకొని, దిద్దుకొని, పశ్చాత్తాపడి, సరిచేసుకొని, అన్ని విషయాల్లో యేసు రక్తంతో కడిగేసుకొని, అన్ని విషయాలను యేసు రక్తంతో కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ఆ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మీరు సిద్ధపడతారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఏమంటారు? చేద్దామంటారా? గడుపుతారా ప్రార్థనలో? మళ్ళీ రేపు నేను కూటం పెట్టాను అనుకో, నేను పోవచ్చు కదా ఏకాంతంగా. ఏమంటారు? మీరు చేసుకుంటారా? నీకు ఫ్రీ ఇస్తాను రేపు ఎల్లుండు. మందిరంలో కూడా వచ్చి ప్రార్థనలో గడపవచ్చు, ఫాస్టింగ్ ఉండి. ఓపిక ఉన్నోళ్ళు రేపు ఎల్లుండి కనీసం 2 రోజులన్నా ఫాస్టింగ్ ఉండే ఓపిక ఉంటే ఉండొచ్చు. కనీసం 3 దాకా ఉండి తినొచ్చు. ఓపిక లేని వాళ్ళు చేసేదే ఉంది, తింటానైనా సరే దేవునితో ప్రార్థనలో గడుపుకొని, ఒప్పుకొని, సరిదిద్దుకొని, నా తండ్రి రాబోతున్న ఆ 2025 నూతన సంవత్సర శుభారంభం ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీకు మార్చున్నట్లు, 2 ఆశీర్వాదం, 2 దీవెన, 2 కృప, 2 పరిశుద్ధత, 2 ఆరోగ్యం, 2 సమృద్ధి, బంధకాల్లోంచి విడుదల నీకు ఇచ్చినట్లు నీవు సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి. అంతే లే. నేను కూటం పెట్టాను అనుకో, ఇంక చేసేది ఏముంది, ఇంకా కూటం పెట్టాడుగా వెళ్దాంలే అనుకుంటూ వస్తారు. నాకు అది ఇష్టం ఉండదు. కూటం పెట్టకపోయినా సరే ఇష్టంగా వస్తారు చూడు, అది ఒరిజినల్. కూటం పెట్టకపోయినా ఇష్టంగా వస్తారు చూడు, వచ్చి దేవుని సన్నిధిలో కనపడతారు, ప్రార్థనలో గడుపుతుంటారు చూడు, అది ఒరిజినల్. కూటం పెట్టాను అనుకో, రేపు కూడా పెట్టాడంట కూటం, రేపు కూడా ప్రార్థన పెట్టాడంట అనరు. రేపు కూడా పెట్టాడంటగా, రేపు ఎల్లుండి నైట్
బుధవారం 3 రోజులు పడిద్దిగా మళ్ళా. అది నాకు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను దేవుని ముందుకు వెళ్తాను, నా తండ్రి చిత్తం. మీరు కూడా దేవుని ముందుకు వెళ్ళండి. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి చెప్తున్నా. ఎంతమంది గడుపుతారు దేవుడితో? గడుపుతారా? ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండు, పగలంతా ఉంది. శుభ్రంగా గడుపుకొని దేవుడితో సమాధానపడి అన్ని విషయాల్లో సరిదిద్దుకొని యేసు రక్తంలో మళ్ళా కడగబడి ఫ్రెష్గా మనం నూతన సంవత్సరపు ప్రవేశం చేద్దాం. ఆమేన్. అందరికి అర్థమైందిగా? రైట్. నా ధర్మం నేను 1కి 2-3 సార్లు చెప్పా. ఇప్పుడు ఇక మీ ఇష్టం. ప్రార్థన చేసుకుంటారో, ప్రార్థనలో గడుపుతారో, ఉపవాసం ఉంటారో, తిని మరి సినిమాలు చూసుకుంటూ తిరుగుతారో, సోది మీటింగులు వేసుకుంటూ తిరుగుతారో, నాకు సంబంధం లేదు. నా ధర్మంగా నేను చెప్పా. భక్తిలో నువ్వు తిరిగి పుంజుకోవాలి. కోల్పోయిన ఆత్మీయత తిరిగి రెట్టింపు కావాలి. దానికోసం నువ్వు సిద్ధపడాలి. బ్రదర్, మీరు కూడా మనకేం లచ్చలేం నష్టం కాదు. అర్థమైందా? ఫాస్టింగ్ ఉండి దేవుని పాదాలను పట్టుకొని కాస్త గోజాడుకోండి, దేవునితో సమాధాన పడండి, కాస్త ఆధ్యాత్మికంగా గడపండి ఈ 3 రోజులు. ఏమంటారు? ఈరోజు ఎటు కూడా అయిపోయింది, ఇంక రేపు ఎల్లుండి కాస్త గడపండి. ఏం మీ మొహాలు అట్టున్నాయి? సరేనా అన్నయ్య అని చెప్పరేమి? ఓకేనా? తప్పకుండా అన్న అన్నాడు చేతులు ఎత్తండి. కొంతమంది పరిగెత్తారు ఓకే, కొంతమంది వెనక్కి పరిగెత్తారు వీడు మళ్ళీ పోతాడని. వీళ్ళు ఎట్ట బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది వినట్ల వాళ్ళు. మీకన్నా అర్థమైందా? దేవునికి స్తోత్రం. రైట్. ఇక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నెక్స్ట్ కూటమి ఎప్పుడు? మంగళవారం మధ్యరాత్రి. మంగళవారం ఎన్నింటికి? 9 కల్లా స్టార్ట్ అయ్యిద్ది. ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్లో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మంగళవారం రోజు నైట్ 9ంటికి ప్రేయర్ స్టార్ట్ అయ్యిద్ది. ఈ 2 దినాలు దయచేసి ప్రార్థనలో గడుపుకోండి. ఉండగలిగిన వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండి పాపాలు ఒప్పుకొని, లోపాలు దిద్దుకొని, పొరపాట్లు సరి చేసుకొని, మళ్ళా యేసు రక్తంతో కడగబడి, పరిశుద్ధపరచబడి, భక్తిలో మళ్ళా పుంజుకోవడానికి ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, పోరాడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. 2 ముక్కలు ప్రార్థన చేస్తాడు సమూయేలు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ 2వ ఆరాధనలో నీ దాసును నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి విషయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా నీ భక్తులు మోషే అలాగనే యోబు విశ్వాసాన్ని కోల్పోకుండా అంతము వరకు కాపాడుకున్నారు తండ్రి. అయ్యా, ఇదిగో వారి మీద ఉన్న నీకున్న ప్రణాళికలన్నీ కూడా నెరవేర్చడానికి వారి విశ్వాసాన్ని కనపరిచి ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్లో కార్యాలు జరిగించాం. ఈరోజు ప్రభువా, ఎంతమంది విశ్వాసములో ప్రక్కకు వెళ్ళిపోయి ఉన్నారు, వారిని మరలా మీరు సరిచేసినందుకు స్తోత్రాలు. అంతము వరకు మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు సహాయం చేయండి. రాబోతున్న నూతన సంవత్సరాన్ని గురించి ఓ శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగే కృప దయచేయండి. నీ దాసుని ద్వారా పలకబడినట్లుగా 2 ఆశీర్వాదాన్ని మేము పొందుకుందుము గాక ప్రభువా. 2 ఆరోగ్యాన్ని పొందుకుందుము గాక ప్రభువా. 2 సమృద్ధిని మేము పొందుకుందుము గాక ప్రభువా. మాలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకొని నీవిచ్చిన 2-3 రోజుల్లో పశ్చాత్తాపడి మరలా నీ వైపు మల్లుకోవడానికి సహాయమును దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కోసం ఎదురు చూసిన మోషే విశ్వాసం సిగ్గుపరచబడలా. మోషే పరిస్థితి అంతా మారిపోయింది. 40 ఏళ్ళు మావయ్య దగ్గర బ్రతికిన మోషేని మళ్ళా కలుసుకొని మోషేతో మాట్లాడడానికి ఒక దినమంతా పట్టింది ఇత్రోకి. అంత స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళి ఈ మోషేని నిలబెట్టాడు. అంతేకాదు, మోషేని ఎగతాళిగా మాట్లాడుకున్న ప్రజలంతా కూడా మోషే గురించి ఘనంగా చెప్పుకునేటట్టు ఐగుప్తు అగ్రరాజ్యాన్ని శాసించే గొప్ప నాయకుడిగా మోషేని దేవుడు నిలబెట్టాడు. మోషే చరిత్రని ఆనాడు మిథ్యానీయులే కాదు, ఐగుప్తీయులే కాదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచమంతా కథలగదలగా చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు. కాబట్టి ఆయన చేతిలో విరవబడిన రొట్టె ఆశీర్వదించబడిన అనేకులకు ఆహారమైనట్టుగా ఆయన చేత విరవబడిన మనం, నలగగొట్టబడిన మనం అనేకులకు దీవెనకరంగా మారుతామని ఎరిగి ధైర్యం తెచ్చుకోండి. మనం దేవుని చేతుల్లో ఉన్నాం, దేవుని చేతుల్లో ఉన్నాం, యేసయ్య రెక్కల్లో ఉన్నాం. మనం రాబోతున్న సంవత్సరాలు శుభప్రదమై తన పిల్లలకు ఆశీర్వాదకరమై 2 దీవెనకరమగినట్లుగా నా దేవుడు చేయగలడు. నిరీక్షించి ధైర్యం తెచ్చుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
నిరంతరం మనకు తోడై ఉండును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. ఇతరులను క్షమించే బుద్ధి కూడా మాకు దయచే. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు. నీ ఏ వాగ్దానాలు అయితే ఈవేళ ఇక్కడ పలికావో అవన్నీ నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చు. ఆర్థిక దారిద్ర్యత, అప్పుల బాధలు యేసు నామములో తొలగిపోయి రాబోతున్న సంవత్సరాలు కరువు తీరిన సంవత్సరాలై సమృద్ధి 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 కలిగిన సంవత్సరాలుగా మారిపోవును గాక. ఆమేన్. కనికరించు, మా బిడ్డల్ని బలపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు, శుభాలు. ఇక బయలుదేరండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి. ఉండగలిగే ఓపికంటే ఫాస్టింగ్ ఉండండి. రేపు ఎల్లుండి ప్రార్థనలో గడపండి. మంగళవారం నైట్ ప్రార్థన ఉంటుంది, ఆల్ నైట్ ప్రార్థన, వాగ్దానాల సేకరణ ప్రార్థన ఉంటుంది. తర్వాత తెల్లవారు జనవరి 1 రోజు ప్రేయర్ ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అంటే మంగళవారం నైట్ ఉంటుంది, బుధవారం పగలు కూడా ప్రేయర్ ఉంటుంది. రెండు గుర్తుపెట్టుకోండి. రేపు ఎల్లుండి కాస్త ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్లో ఉండి లోపాలు ఒప్పుకొని, దిద్దుకొని, సరి చేసుకొని దేవునితో సమాధాన పడండి. యేసు రక్తంలో మళ్ళా శుద్ధీకరణ పొందండి, పాపములు కడిగేసుకోండి. కాస్త దేవునికి ఏకాంతంగా అందుబాటులోకి వెళ్ళండి. ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా, ఐదుగురుగా, గుంపులుగా కూడా కూర్చొని మాట్లాడుకొని మనం ప్రార్థనలో గడుపుతామని, అలా గుంపులుగా కూడా కలిసి ప్రార్థన చేయొచ్చు. మీ సౌకర్యాలు ఇక్కడ దాకా రాగలిగితే రండి. లేకపోతే మీరు ఉన్న ప్రాంతాల్లో మీరు ఏకాంతంగా గడపడానికి మీ గృహాలలో మీకు అవకాశం ఉంటుంది. స్త్రీలకి గడపండి. పురుషులు మీ ప్రాంతాల్లో మీకు అనుకూలత ఉన్న స్థలాల్లో ఏకాంతంగా ప్రార్థనలో గడపండి. రేపు ఎల్లుండి ప్రత్యేకంగా ప్రేయర్లో గడపండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. అందరికి వందనాలు. లైవ్లో, జూమ్లో కనపడుతున్న బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 31st నైట్ బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. 32వ తారీఖు అనుకున్నారు, 31వ తారీఖు నైట్ బాప్తిస్మాలు ఉంటాయి. అమ్మా పాటలు పాడాగా, చాలా పాడాగా. చెప్పు, ఏం పాట? అది న్యూ ఇయర్లో పాడుకుందాంలే. ఇది పాత ఓల్డ్ ఏరియాగా, న్యూ ఇయర్లో పాడుకుందాం. ఉందిలే దీవెన పాడేదా? పాడతాను. మీరు ప్రార్థన చేస్తారా చేయరు? రేపు అందరూ టైం పోనివ్వకండి, ప్రార్థనలో గడపండి. మళ్ళీ శాలేమన్న కూటం పెట్టలేదని సర్దుకోవాకండి. నేను కూడా గడుపుతా ప్రార్థనలో, దేవుని చిత్తం అయితే. దేవునితో నేను కూడా సరి చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి. నేను కూడా దేవుని ముందుకు వెళ్తాను. సరే, మీరు అడిగారు కనుక ఒక పాట పాడతాను. తర్వాత మీరు ఈలోపు వెనక చేరాల్సిన వాళ్ళందరూ చేరతారు. ఉందిలే దీవెన సాంగ్ మేడం. కీబోర్డ్ లేదా? కీబోర్డ్ ఆగింది చూడాను. ఇట్రా నాన్న, పైకి రా. ఉందిలే దీవెనా ఎందు పైన స్కేలింగ్ కొంచెం పైన పట్టు.
ఉందిలే దీవెనా ఎందుక వేదన. ఇదొక వాగ్దానంగా తీసుకొని ధైర్యం తెచ్చుకోండి. కృంగుబాటులోంచి బయటికి రండి, నిరాశ నిస్పృహలోంచి బయటికి రండి, విశ్వాసమందు బలపడండి. దేవుడు మంచి దినాలు నీకు చూపించగలుగుతాడు. నీవు నీ సంతతి ఆశీర్వదించబడే రోజు నా తండ్రి నీకు చూపించగలుగుతాడు. నీ కోల్పోయిన నీ వారిని తిరిగి నువ్వు కలుసుకునే విధంగా నా తండ్రి చేయగలుగుతాడు. ఆ దినం రప్పించగలుగుతాడు. కన్ను మంచిది ప్రియులారా, ఈ రెండవ ఆరాధన ఆశీర్వాదకరంగా ముగిసింది. శ్రేష్టమైన ఉపదేశాన్ని మనం విన్నాం. మరొకసారి లైవ్లో జూమ్లో ఇంతవరకు ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సన్నిధిలో ఉన్న బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. కూడిక ముగించబడింది. దైవజనులు మీ అందరి కోసం ప్రార్థన చేశారు.